నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని 100% పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభను మద్దూరి మాలకొండయ్య ఉత్తమ కార్యకర్త అవార్డును అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సిద్ధాంతాలు విధి విధానాలు కలిగిన పార్టీ అని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పార్టీ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసిన పలువురు ఉత్తమ కార్యకర్తలకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రశంసా పత్రాలను అందజేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమని పేర్కొన్నారు. పార్టీ విధి విధానాలు, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రతి కార్యకర్త మధ్యలో మెదలాలని సూచించారు. కార్యకర్తల కృషి త్యాగాల వల్లే పార్టీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందని తెలిపారు. భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ట మరింత పెరిగేలా ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని, ప్రజలతో అనుసంధానమవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా తెలియచేయాలని దిశానిర్దేశం చేశారు. సుపరిపాలన సాధనలో కార్యకర్తల పాత్ర కీలకమని, అందుకే ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు కోరుకుంటూ ఆయన చేతుల మీదుగా ఈ అవార్డు ఇస్తున్నారు. ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే తరపీదు పొందారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, సిద్ధాంతాలు ఉన్న పార్టీ, ఆ పద్ధతిలో నడిచినటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీలో తయారైనటువంటి వాళ్ళు ఎవరైనా శిక్షణ జరిగింది అంటే అది మామూలుగా ఉండదు అన్నది ఇప్పుడు మనం జరిగినటువంటి దాన్ని గత 40 ఏళ్ళుగా ఈ పార్టీ ఏం చేస్తుంది అన్నది మనందరికీ తెలుసు. సో అందులో భాగంగా ఒక ప్రశంస, సుపరిపాలన తొలియడు. అంతేగాని మేమందరం పనిచేసాం కదా మొదటి నుంచి మమ్మల్ని గుర్తించలేదని కాదు, మిమ్మల్ని కూడా గుర్తిస్తాం. కానీ ఇది కేవలం ఆ ఒక్క విషయంలో మాత్రమే ఈ గుర్తింపు తీసుకురావడం జరిగింది. దాని నిమిత్తం మీకు ఫోటో ఇచ్చి మీ ఇంట్లో ఆ ఫోటో పెట్టుకోవడానికి కావాల్సినటువంటి దీన్ని పంపిస్తున్న ఉత్తమ కార్యకర్త అనేటువంటి పేరు ఇది జరిగింది. సో కాబట్టి ఇప్పుడు అదొకటి ఉంది. ఈ కార్యక్రమం కంటే ముందు ఒకసారి ఈ మహిళా టీమ్స్ ఒకసారి చదువుతారన్న. చీరాల ముందువారి సెంటర్లోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో చైతన్య భారతి ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగరాజ స్వామివారి 46వ ఆరాధనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు త్యాగరాజు. కర్ణాటక సంగీత త్రిమూర్తులు ఒకరు త్యాగరాజు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగయ్య అని చైతన్య భారతి అధ్యక్షుడు డాక్టర్ సూర్యదేవ ఉమామోహన్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని చీరాల పురవీధులు నగరోత్సవం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీవాణి కళాని కీర్తన విద్యార్థులు ఆలపించిన శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తనలు శ్రోతలను ఎంతగానో ఆదరించాయి. ఈ సందర్భంగా కార్యదర్శి బాగి నారాయణ శాస్త్రి మాట్లాడుతూ 5 రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆత్మవినః వసాదే
గారితో హరికథా గానం జరుగుతుంది. కావున శ్రీరామచంద్రస్య సకలోజనాః అనుసీతాలక్ష్మణం భర్త ध्यान प्रोक्ष्यामि जमानस्य सुकुटुम्बस्य मनःपीडः भुजामहे ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ త్యాగరాజాయ నమః. 1980వ సంవత్సరంలో మన చీరాల పట్టణంలో స్థాపించబడినటువంటి సాంస్కృతిక సమితి చైతన్య భారతి ఆధ్వర్యంలో సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవ కార్యక్రమాలు ఈ సమితి ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాలుగా చేస్తూ 46వ సంవత్సరంలో ప్రవేశించాము. ఈ రోజు నుండి 5 రోజుల పాటు పంచాహ్నిక దీక్షతోటి త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రదేశంలోను తెలంగాణలోను మరియు తమిళనాడు నుంచి కూడా అనేక మంది గాత్ర సంగీత విద్వాంసులు మన చీరాల పట్టణానికి విచ్చేసి చైతన్య భారతి ఆధ్వర్యంలో సంగీత కచేరీలు నిర్వహిస్తూ ఉన్నారు. దయచేసి చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలు, సంగీతాభిమానులు, సంగీత పోషకులు, భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో శ్రీ ఎన్విఎస్ అండ్ ఎస్విఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ముంతావార్ సెంటర్ చీరాలలోని మొదటి అంతస్తులో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దయచేసి అందరూ కూడా పాల్గొని శ్రీ త్యాగరాజ స్వామి వారి కృపకు పాత్రులై ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. 5వ రోజు అయినటువంటి 11వ తారీఖు ఆదివారం నాడు ఉదయం శ్రీ సీతారామస్వాముల వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట యథావిధిగా కచేరీ ఉంటుంది. 6వ రోజున సంగీత ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి అలాగే చీరాల పట్టణానికి శాస్త్రీయ సంగీత పురోభివృద్ధికి విశేష కృషి అందించినటువంటి సంగీత విద్వాన్ స్వర సామ్రాట్ శ్రీ పోరూరి లక్ష్మీ నరసింహారావు గారి 25వ వర్ధంతి సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సభానంతరం ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే హరికథా గానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ 50 మంది చీరాల మరియు పరిసర ప్రాంత వొకేషనల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర స్థాయి నైపుణ్యాల పోటీలో ప్రథమ ద్వితీయ స్థానం సాధించిన బాపట్ల జిల్లా విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పథకాలతో అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలో అగ్రస్థానాలు సాధించిన జిల్లాకు గర్వకారణమని ఆయన ప్రశంసించారు. బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీలో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో డిఈఓ శ్రీనివాస్ తో కలిసి విద్యార్థులు జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని, వీరి కృషి అంకితభావం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. వృత్తి విద్య ద్వారా భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులను ప్రశంసించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీలు డిసెంబర్ 29, 2025న విజయవాడలోని మురళీ రిసార్ట్స్ లో ఘనంగా జరిగాయి. 10 వృత్తి విభాగాలు నిర్వహించిన ఈ విజయాలు బాపట్ల జిల్లా విద్యారంగానికి కీర్తి తెచ్చాయని డిఈఓ ఈ సందర్భంగా విజేతలైన కె అక్షయ, కె సాయి, చరిస్, కె ఈశ్వరమ్మ, సిహెచ్ వైష్ణవి, పి ఉన్న వెంకటలక్ష్మి విద్యార్థులు అభినందించారు. ఈ పోటీలో ప్రతి విభాగానికి మొదటి స్థానానికి 25,000, రెండవ స్థానానికి 15,000,
మూడవ స్థానానికి 10,000 రూపాయల నగదు బహుమతులు ప్రదానం చేశారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం చారులత, వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి సత్యనారాయణ, సంబంధిత హెడ్ మాస్టర్లు, వృత్తి శిక్షకులు తమ జిల్లా విద్యార్థులు హెల్త్ కేర్, అగ్రికల్చర్ విభాగాల్లో రాణించడం సంతోషదాయకం. వీరి విజయం జిల్లా విద్యాశాఖ కృషికి ఫలితం. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం చారులత తన అభినందన తెలిపారు. బాలికలు వృత్తి నైపుణ్యాలు రాణిస్తున్నారు. ఈ విజయం బాలికల సాధికారతకు నిదర్శనం. వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి సత్యనారాయణ మాట్లాడుతూ వృత్తి శిక్షణ ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో పోటీ పడుతున్నారు. ఈ విజయాలు మరిన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సంబంధిత హెడ్ మాస్టర్లు, వృత్తి శిక్షకులు కూడా విద్యార్థుల కృషిని, శిక్షణను కొనియాడారు. అంటే పేషెంట్స్ మంచం మీద ఉంటారు సార్, వాళ్ళు నడవలేరు. ఫుడ్, హెల్ప్, వాటర్ ఏమైనా కావాల్సినప్పుడు వాళ్ళు నడవలేకపోయినప్పుడు అది వాయిస్ గైడ్ సిస్టమ్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు? మేము హాస్పిటల్కి వెళ్ళాము, హెల్త్ కేర్ ట్రేడ్ సంబంధించి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్. Congratulations. State level skill competitions. ఇది సమగ్ర శిక్షణ జరిగింది. 25,000 క్యాష్ ప్రైజ్ వచ్చింది సార్. ఏం చేస్తారు 25,000 రూపీస్ తో? స్కూల్ కి ఇస్తున్నారా? ఏం పేరు అమ్మది? సరే. ఏం పేరు అమ్మది? సార్ సార్. All of you have done everything. వెంకటలక్ష్మి. మీ పేరేంటి? మీ పేరేంటి? మీ పేరు? ఈశ్వర. So, what is the second prize? District level. So we'll give one by one. State level. Give it first. What computer? Who gave you this idea? What do you do? ఇక్కడ వొకేషనల్ టీచర్స్. వొకేషనల్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు మన జిల్లాలో? అరౌండ్ 47. ఓకే, గుడ్. ఇది స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్లేస్. ఎవరెవరు ఇందులో? ఇదే టీమ్ స్టేట్ లెవెల్ సెకండ్ ప్లేస్. ఇదేం సబ్జెక్ట్? వాట్ డిడ్ యు డు హియర్? ఎంజీపీ. ఓకే, నిమిషం వెయిట్. ఎన్ని డేస్ ఇది టేక్ ఫర్ యు? ఎన్ని రోజుల్లో చేశారు ఇదంతా? 10 days. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసు సిబ్బందితో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు సీజ్ చేసి 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా జిల్లాలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం వేకోజాము నుండి ఉదయం 9 గంటల వరకు బాపట్ల జిల్లా చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ న్యూ కాలనీ, మొగిలి రంగయ్య కాలనీ, ఆదినారాయణపురం ప్రాంతాల్లో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ లో సరైన ధ్రువపత్రాలని 14 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. నాటుసారా తయారీకి భూమిలో గుంతలు తీసి దాచి ఉంచిన సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి వెలికి తీసి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చీరాల డీఎస్పీ సమాజంలో గంజాయి, మాదక ద్రవ్యాలు, నాటుసారా వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వాటి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని తెలిపారు. అలాగే
స్థానిక ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో ఎక్కడైనా నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి విక్రయాలు, వినియోగం లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత స్టేషన్ NHOకు లేదా డయల్ నంబర్ 112 నెంబర్ కాల్ చేసి ప్రజలు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కార్డినెన్స్ సెర్చ్ లో చీరాల 1 టౌన్, చీరాల 2 టౌన్, చీరాల రూరల్ సర్కిల్, ఇంకోల్ సర్కిల్ సిఐలు ఎస్ సుబ్బారావు, బి నాగభూషణం, బి శేషగిరి, వైవి రమణేలు, చీరాల 1 టౌన్, చీరాల 2 టౌన్, చీరాల రూరల్, ఇంకోలు, చిన్నగంజం, కారంచేడు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిసిఎస్ పోలీస్ సిబ్బంది, చీరాల సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చీరాల గడియార స్తంభం కూడలిలో లయన్స్ క్లబ్ ఆఫ్ చీరాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు సేవాభావంతో మెలుగుతూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని క్లబ్ అధ్యక్షులు మేరు శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ డిస్టిక్ గవర్నర్ చందోల హరిప్రసాద్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు క్లబ్ సభ్యులు మద్దాల హేమంత్ కుమార్ కుమార్తె నిశ్చిగశ్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇక 3వ తారీఖు నుంచి 9 రోజుల పాటు చీరాలని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి తులాబంధు వెంకట శివకుమార్, కోశాధికారి సిహెచ్ శ్రీనివాసరావు, తవ్వ రామకృష్ణ, డాక్టర్ జీవి పున్నారావు, మారుటూరి రాఘవేంద్రరావు, మద్దాల వేణుగోపాలరావు, తేలు సత్యబాబు, నేరెళ్ల రాముడు, బెల్లంకొండ సురేష్, మువ్వల శివప్రసాద్, ఆలపాటి వేణుబాబు, రమేష్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం మన చీరాల్లో 9 రోజులు అన్నదాన ప్రసాదం చేయదలుచుకున్నాము. వాళ్ళ ఆదేశాల ప్రకారం చీరాల్లో అనేక ప్రదేశాల్లో పెడుతున్నాము. ఇది 5వ రోజు. ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆదేశాల ప్రకారం నేను ఈరోజు చీరాల్లో ఒక 250 నుంచి 300 మందికి అన్న ప్రసాదం చేయదలుచుకున్నాను. అలానే ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుకొచ్చి ఇలా సేవా దృక్పథంతో చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు వాళ్ళ పుట్టినరోజు కానీ వాళ్ళ పెళ్లి రోజు కానీ ఇలా చేస్తే మంచిదని అభిప్రాయం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ చీరాల బ్రాంచ్ వారి తరపు నుంచి 3వ తారీఖు నుంచి 7 రోజుల పాటు 9 రోజుల పాటు అన్నదాన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. లయన్స్ క్లబ్ ఈజ్ మెంట్ ఫర్ విజన్, బేసిక్స్ ఆఫ్ లైఫ్ లైక్ హంగర్, ఇటువంటి వాటిని తీర్చేదానికోసము లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ క్రమంలో ఈ వీక్ హంగర్ క్యాంపెయిన్ మీద ఒక 9 days to 10 days అన్నదాన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దానికి ఈరోజు లయన్స్ క్లబ్ మిత్రుడు హేమంత్ సహకారంతో ఈరోజు ఇక్కడ కాంప్లెక్స్ ఏమంటారు సార్, ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాము. దీంతో పాటు
లయన్స్ క్లబ్ వారు విజన్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో విజన్ ప్రాబ్లం కి సంబంధించిన ఏదైనా రిఫ్రాక్షన్, క్యాట్రాక్ట్, బ్లైండ్నెస్ ఎరాడికేషన్ కూడా చేస్తూ ఉంటాము. ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నందుకు లయన్స్ క్లబ్ వారికి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మనం 11వ తారీఖు ఈ నెలన ఈపురపాలెంలో మన లయన్స్ క్లబ్ వారు డయాబెటిక్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయబోతున్నారు. లయన్స్ మిత్రులు, ఈపురపాలెం ప్రాంత ప్రజలు ఈ దాన్ని వాడుకొని షుగర్ నుంచి కంట్రోల్లో ఉంచేదానికి ప్లాన్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన సివిఆర్ తెలుగు న్యూస్ ఛానల్ క్యాలెండర్ను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సివిఆర్ ఛానల్ యాజమాన్యం సిబ్బందికి, చీరాల నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సివిఆర్ న్యూస్ ఛానల్ దినదినాభివృద్ధి చెంది ఎక్కువ శాతం వీక్షించే ఛానల్ గా ప్రాచుర్యం పొంది ముందు వరుసలో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నిలబడరా రమ్మని ఎవరున్నారా? ఎవరున్నారు? మీరు రండి, మీ ఇద్దరు రండి. फोटो देना वीडियो पे से క్యాలెండర్ని ఇవాళ చీరాల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ సివిఆర్ న్యూస్ ఆల్మోస్ట్ మీ అందరూ తెలిసిందే. అయితే వాళ్ళ యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే చీరాల ప్రజలకు, 3 పార్టీల నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ న్యూస్ ఛానల్ దినదినాభివృద్ధి జరిగి ఎక్కువ మందికి ప్రాచుర్యంలోకి వచ్చి ఇది ముందు వరుసలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చీరాల ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు పచ్చిపులుసు వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన గోశాల కమిటీ వారికి 25,000 రూపాయలు, శ్రీకృష్ణ గోశాల కమిటీ వారికి 25,000 రూపాయల నగదును గోవుల పోషణ నిమిత్తం అందజేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోల్దాస్ రామకృష్ణ, సెక్రటరీ చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, దేవకి సుబ్బారావు, శేషసాయి, మధుసూదన్ రావు, బ్రహ్మానందం, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, నరసింహారావు, వాకింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు, మనసున్న మహారాజు, మన పచ్చిపులుసు వెంకటస్వామి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీకృష్ణ గోశాల వారికి గోవుల పోషణ నిమిత్తం 25,000 రూపాయలు, అలానే శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గోశాల వారికి కూడా 25,000 రూపాయలు నగదు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వారు రాబోయే రోజుల్లో నవ్వుతూ మన మధ్య అనేక పుట్టినరోజులు జరపాలని, వారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగజేస్తూ ఇలాంటి గుప్తదారాలు అనేకం చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సిఐటిసి, విఐ, ఎన్ఎన్సిసి క్యాంపులో ఎన్సిసి క్యాడెట్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కల్నల్ గోపాల్ త్రిపాఠి కమాండింగ్ ఆఫీసర్ అండ్ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సమ్మె పర్మర్ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం సభ్యులతో కలిసి ఎన్సీసీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళా శక్తి యాప్పై ఎస్ఐ ఏ హరిబాబు కానిస్టేబుల్ కి సుబ్బారావు మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించే శక్తివంతమైన సాధనమని తెలిపారు. ఈవ్ టీజింగ్, వేధింపులు, బాల్య వివాహాలు వంటి ఘటనలను అరికట్టడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన, విద్యార్థుల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు, గురువులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తు నాశనం చేస్తోందని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సైబర్ నేరాలు అండ్ సోషల్ మీడియా జాగ్రత్తలు. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న ఫేక్ న్యూస్, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొన్నారు. సమస్య వచ్చినప్పుడు 100-112 హెల్ప్ లైన్ నెంబర్లో కాల్ చేస్తే వెంటనే పోలీస్ సహాయం అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ హరిబాబు, పీసీకే సుబ్బారావులను ఎన్సీసీ అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేజర్ బిఎస్ఆర్కే రాజు, సుబేదార్ మేజర్ నాజీర్ అహ్మద్, ఏఎన్ వేదమణి, సుబేదార్ అవతార్ సింగ్, రవీందర్ సింగ్, హవల్దార్ దీపక్, హెడ్ కానిస్టేబుల్ రామారావు, పీసీకే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ శక్తి టీం నుంచి వచ్చిన సార్స్ కి వెల్కమ్ అండ్ సార్స్ అండ్ మేడం మీకు కూడా వెల్కమ్. నిజంగా శక్తి టీం అసలు ప్రతి స్కూల్కి, ప్రతి డిస్టిక్కి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్, మన దేశం బాగుపడాలని చెప్పి స్టూడెంట్స్ జనరేషన్ ఎలాగో మారిపోతుంది, ఫోన్లు వచ్చిన తర్వాత ఎలా మారిపోతున్నారు అవన్నీ అవగాహన చేసుకొని మనం అసలు ఎలా చదవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, మన లైఫ్లో మనమంటూ ఎలాంటి స్టెప్ వేయాలి అనేసి ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ టీం ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీంకి సెల్యూట్ చేస్తున్నాను. నిజంగా ఇంకా ఇక్కడికి వచ్చిన సార్స్ నిజంగా అసలు మన లైఫ్లో పేరెంట్స్ కంటే ఏదీ లేదు. వాళ్ళు మనకి ఎంతో కష్టపడి నిజంగా మనం లైఫ్ లాంగ్ అసలు వాళ్ళకి అంతే రుణపడి ఉండాలి. మన లైఫ్లో పేరెంట్స్ కంటే ఎక్కువ లేరు. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరంటే మనకి గురువులే. అలాంటి వాళ్ళ గురించి మనకి ఇన్స్పైర్ చేయడానికి వచ్చిన సార్స్ గురించి నిజంగా మీకు ఇక్కడ సెల్యూట్ సార్. నిజంగా మన తల్లిదండ్రుల గురించి ఎలా, అదే తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి అండ్ సైబర్ క్రైమ్స్, గర్ల్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ ఎలా ఉండాలి, అసలు మనం దేంట్లో భయపడకూడదు, దేంట్లో అయినా ఫస్ట్ ఉండాలని చెప్పేసి సార్ చెప్తుంటే నిజంగా నాకు బూస్ బంప్స్ వస్తుంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. క్యాంప్కి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మీరు చెప్పిన స్టోరీ, రైఫిల్ స్టోరీ నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్ కాలేజ్ యూనివర్సిటీ మీట్ 2025 లో ఈపూరుపాలకు చెందిన పాలపర్తి మనీష జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో 2 బంగారు పతకాలు సాధించారు. అలాగే వాడరేవు గ్రామానికి చెందిన పారా శ్రీనివాస్ 400 మీటర్ల హార్డిల్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. వీరిద్దరూ ఆల్ ఇండియా యూనివర్సిటీ మీట్ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చీరాల 1 సిఐ సుబ్బారావు, ఎస్ఐ వాణిశ్రీ విద్యార్థులను అభినందించి సత్కరించారు. శ్రీ దేవుల మనోబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం వారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ సోమవారం పందిళ్లపల్లి గ్రామంలోని శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపనందు మాజీ జెడ్పీటీ సభ్యులు శ్రీ వసుమర్తి వెంకట సుబ్బారావు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.
శ్రీ దేవుల మనోబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం వారి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ పందిడిపల్లి గ్రామంలోని శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపనందు మాజీ జెడ్పీటీ సభ్యులు శ్రీ వసుమతి వెంకట సుబ్బారావు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీ పాలెటి ఆదిత్య విక్రమ్, ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు మరియు చల్లా రామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ ఒలికుల మోహన్ రావు అధ్యక్షత వహించి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం అధ్యక్షులు శ్రీ ఒలికుల మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీ యారాసు అరుణ్ బాబు, కోశాధికారి శ్రీ బోసు శ్రీనివాసరావు, శ్రీంగారానికి మాజీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ కర్ణ లక్షారావు, మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుత్తి విశ్వేశ్వరరావు, శ్రీ బుద్ధి బసవాచారి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కుర్మా రాహుల్, జీ ఉపాధ్యక్షులు శ్రీ చల్లా విజయ్, కోశాధికారి చింతారాము మరియు పింజల సుబ్రహ్మణ్యం, శ్రీ గుత్తి వెంకట సుబ్బారావు, శ్రీమతి ఎర్రా శివ, నాగమల్లేశ్వరి, శ్రీమతి పృథ్వీ, అరుణ తదితర జిల్లా సంఘం సభ్యులు మరియు పందిడిపల్లి గ్రామ సేనాపతులు అలాగే అనేక మంది దేవాంగ కుల పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ దేవల మనోబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం వారి 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పందలపల్లి గ్రామంలోని శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ క్యాలెండర్ను ఆవిష్కరణ చేసినటువంటి వారు వేటపాలెం మాజీ జెడ్పీటీసీ మెంబర్ అయినటువంటి శ్రీ వసుమతి వెంకట సుబ్బారావు గారి స్వహస్తాలతోటి నిపుణులు, అలాగే మరొక ముఖ్య అతిథిగా శ్రీ సల్లా రామారావు గారు ఇచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఈ దేవల మనోబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి, మిగతా సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మాకు ఎప్పుడూ వెన్నుదొండుగా ఉండేటువంటి బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి వారు ముందు సహాయం మాకు అందించి ఉన్నారు. అలాగే ఆ పందలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సేనాపతులు ఇంకా కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ క్యాలెండర్ ఆవిష్కరణను దిగ్విజయంగా పూర్తి కావడానికి మాకు అందరూ సహకరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మాకు ఈ దేవాంగ కుల మూల పురుషుడైనటువంటి దేవల మనోబ్రహ్మ గురించి, వారి ఆవిర్భావము, తర్వాత ఈ చేనేత వస్త్రాన్ని ఎలా తయారు చేసేటువంటి అనే విషయాన్ని మాకు చక్కగా శ్రీ సల్లా రామారావు గారు విశదీకరించారు. అలాగే అధ్యక్షుడైనటువంటి శ్రీ కర్ణ లక్షారావు గారు, మా మాజీ ప్రధాన కార్యదర్శి గారైనటువంటి శ్రీ గుత్తి విశ్వేశ్వరరావు గారు వారి చక్కని సందేశాలు కూడా మా అందరికీ అందజేసి ఉన్నారు. ఈ సభా కార్యక్రమాన్ని మా జిల్లా దేవల మనోబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం కార్యదర్శి అయినటువంటి శ్రీ యారాసు అరుణ్ బాబు గారు చక్కగా నిర్వహించారు. వచ్చినటువంటి అతిథులందరూ కూడా మాకు చక్కని సందేశాలు ఇచ్చి ఈ దేవల మనోబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి దేవల వంశస్థులకు అలాగే దేవాంగులకు కూడా మంచి అనుదండుగా ఉండాలని వారు మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ అతిథులుగా పాలేటి ఆదిత్య విక్రమ్ గారు, వీళ్ళు కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ సల్లా విజయ్ గారికి మేము మా దేవల మనోబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం తరఫున సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏబీఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.